ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. చూస్తున్నారు కదా, మాకు ఇక్కడ చాలా ఎండగా ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది? మధ్యాహ్నం అనుకుంటున్నారా? కాదు, ఇట్స్ 7:30 నైట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లెజెంట్ వెదర్ ఉంది. బాగా మరీ మండిపోయిన ఫీలింగ్ అయితే రావట్లేదు. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇవాళ 34 డిగ్రీస్, రేపు 35, ఎల్లుండి 36 అండ్ ఫ్రైడే రోజంట 37 డిగ్రీస్ అంట. మాకు ఇక్కడ ఎండలు చాలా మండిపోతున్నాయి. వామో, మీకు అక్కడ మీరున్న కంట్రీలో వెదర్ ఎలా ఉంది చెప్పండి, కమెంట్ చేయండి. ఇది ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైం వీడియో తీస్తున్నాను అండ్ ఐ డోంట్ నో కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి. అక్షజ్ లోపల బాగా అల్లరి చేస్తున్నాడు అనేసి నేను బయటకు వచ్చి ఇంట్రో ఇస్తున్నాను. అక్షజ్ని కూడా ఒక వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇది ట్రైన్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుండి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. అది చూస్తున్నారు కదా, ఒక ట్రైన్ కనిపిస్తుంది. ట్రైన్ సౌండ్ వస్తుంది, కానీ ఓన్లీ విండోస్ ఓపెన్ చేస్తే మాత్రమే వస్తుంది. లేదంటే విండోస్ క్లోజ్ చేసుకుంటే మనకు అసలు ట్రైన్ సౌండ్ ఏది అంతగా అనిపించింది. సారీ, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఐ థింక్ మీరు అంతకుముందు నా వీడియోలో చూసే ఉంటారు. బాగుంటుంది ఇక్కడంతా. అండ్ అటుకులు చేద్దాం రండి. ఒక పని స్టార్ట్ చేస్తే ఇంకో పని పెట్టాడు మాకు అక్షజ్. గ్లాస్ జార్స్, ప్లేట్స్ అన్నీ తీసి పగలగొట్టడానికి ట్రై చేశాడు. ఒకటి ఆల్రెడీ జార్ పగిలిపోయింది, పప్పు జార్, అది పగిలిపోయింది చూడండి. ఇదిగో చూడండి, ఒక పని స్టార్ట్ చేస్తే అక్షజ్ ఇంకొక పని పెట్టాడు మాకు. అల్లరి చాలా ఎక్కువైపోయింది. అక్షజ్ చెప్పు, ఎందుకు చేస్తున్నావు ఇంత అల్లరి? చెప్పు, ఎందుకు చేస్తున్నావు ఇంత అల్లరి? మమ్మీ ఒక పనిలో ఉంది కదా, మమ్మీ ఒక పనిలో ఉంది కదా, ఆ పని చేసుకొని ఇవ్వు మమ్మీని. అమ్మ ఒక పనిలో ఉంటే, అమ్మ ఒకటి పని చేసుకుంటే సైలెంట్గా కూర్చుండి ఆడుకోవాలి, ఓకేనా? అల్లరి చేయొద్దు, ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఏ కానీ థ్యాంక్ యూ. ఇలా అన్నీ ఇవ్వడం కాదు, నువ్వు పని చేసుకొని ఇవ్వు నన్ను, ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇక్కడ మన అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇది చూడండి, మన కరివేపాకు. ఇదే ప్యాక్ ఉంటుంది, ఇంతే, ఒక ఫ్యూ గ్రామ్స్. ఐ డోంట్ నో దీనిపైన రాసుందా, లేదు, నో లేదు దీనిపైన. సో ఓన్లీ కొంచెమే, ఇది నిండుగా కూడా కాదు, జస్ట్ ఇలా అంతే. దీనికే మాకు 4 euros పడింది. ఇంత తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోంచి దీంట్లో వేయడానికి చూద్దాం ఎలా అవుతుంది. ఓకే, జీలకర్ర, ఆవాలు వేసేసినా, ఆవాలు జీలకర్ర, ఓకే. కొంచెం ఏదో మనకి ఒక చిన్న స్పూను. మనం గార్లిక్ వేసుకోవాలి. రాజుకి గార్లిక్ చాలా ఎక్కువ ఇష్టం. దేంట్లో అయినా గార్లిక్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటాడు, కాబట్టి గార్లిక్ కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఇది కూడా అటుకులు కూడా ఎక్కువ తినేది రాజే, కాబట్టి రాజుకి ఇష్టమైన లాగా చేస్తున్నాను. ఎక్కువ గార్లిక్. ఇంత గార్లిక్ తింటారా మీరు? కమెంట్ డౌన్ బిలో. సో ఇలా గోల్డెన్ బ్రౌన్గా అయిన తర్వాత మనము గ్రీన్ చిల్లీస్ వేయాలి, ఓకే. మరి గోల్డెన్ బ్రౌన్ మరి ఎక్కువ ఏం అవ్వలేదు, బట్ స్టిల్ ఈ టైంలోనే గ్రీన్ చిల్లీస్ కూడా వేసేస్తే మనకి బాగుంటుంది. అవి ఫ్రై అయ్యి. రాజ్ స్పైస్ చాలా ఎక్కువగా తింటారు, అందుకని ఎక్కువగా గ్రీన్ చిల్లీస్.
పెప్పర్ వేసుకుంటే మనకి ఎక్కువగా స్పైసీ ఉంటుంది కాబట్టి మనకి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే మళ్ళీ కలర్ వేరే అయిపోద్ది. అందుకనేసి రెడ్ చిల్లీ హోల్ రెడ్ చిల్లీస్ వేస్తాం. రెడ్ చిల్లీ పౌడర్ వేయకుండా హోల్ రెడ్ చిల్లీస్. ఓకే, సో పసుపు, సాల్ట్ కూడా వేయాలి. కొంచెం కలుపుకున్న తర్వాత సాల్ట్ వేస్తాను. చాలా బాగా కలర్ వచ్చేసి చిల్లీస్ కూడా చాలా బాగా. సాల్ట్ తర్వాత మళ్ళీ తక్కువ ఎత్తిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ అయిపోయింది. మెయిన్ ఇంగ్రీడియంట్. సో మా మెయిన్ అండ్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్. ఇండియాలో ఉన్నప్పుడు మనకి దీని వాల్యూ అనేది తెలీదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి దీని వాల్యూ తెలుస్తుంది. అండ్ ఇది కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 400 euros అంటే మామూలుగా 400 రూపీస్. అంటే మనము ఇండియాలో మన ప్రతి ఇంట్లో ఒక ప్లాంట్ ఉంటుంది కాబట్టి మనం అంతా దానికి వాల్యూ ఇవ్వము కదా, తీసి పడేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ మాత్రం మాకు ఇది లేనిదే మనకి టేస్ట్ అనిపించదు కర్రీస్. మా దగ్గర ఒక ప్లాంట్ ఉండేది, బట్ ఆ ప్లాంట్ ఇప్పుడు నేను దాన్ని కట్ చేసి పెట్టాను, సరిగ్గా రావట్లేదు అనేసి. కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అనేది పోవాలి. పోయిన తర్వాత మనం పీనట్స్ వేసుకుందాం. సో ఇప్పుడు మనము పీనట్స్, ఎందుకంటే ఇవి ఆల్రెడీ రోస్టెడ్ పీనట్స్ కాబట్టి మనం లాస్ట్లో వేసుకుంటున్నాం. ఒకవేళ రోస్టెడ్ కాకపోతే మీరు ముందుగానే వేసుకోండి. ఓకే, రాజు నాకు వెనకాల నుండి అన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట, మీకు వినిపిస్తుందేమో ఐ థింక్. అంటే మనము ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోం కదా, సో రాజుకి కొంచెం ఐడియా ఉంది. వాళ్ళ మదర్ అంటే మా అత్తమ్మ చేసి పెట్టేదంట చాలానే. మిక్స్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఉండాలి అనమాట. చాలా బాగా వచ్చింది కదా, కలర్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. దీన్ని తీసి మనము ఇప్పుడు అటుకుల్లో వేయాలి. చాలా బాగా ఫ్రై అయింది. మంచి కలర్ కూడా ఉంది. సో ఇప్పుడు రాజు మనకి హెల్ప్ చేస్తున్నాడు. ఆ మిక్స్ మనకి అంత బాగా రాదు, రాజుకే వచ్చు అనేసి రాజునే పెట్టాను. కొంచెం ఇప్పుడు మంట మనం తగ్గించేసేయచ్చు. చూస్తున్నారు కదా, నేను నెంబర్ 2 పైన పెట్టాను. చాలా సిమ్లో పెట్టాను. ఆ సిమ్లో కొంచెం అలా మనం కలుపుతూ ఉంటే అది మిక్స్ అయిపోయింది. ఒకవేళ మనకు సాల్ట్ తక్కువ అనిపించినా దాంట్లో మనము వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ వేసుకుంటే మనకు కరెక్ట్గా అది కలుస్తుంది. లేదంటే పైనుండి వేసుకుంటే మనకు అది సరిగా కలవదు. రాజు ఇప్పుడు మళ్ళీ మిక్స్చర్ వేస్తున్నాడు. మిక్స్చర్ వేస్తే కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది కదా. వేరే మిక్స్చర్, 2 మిక్స్చర్స్. ఇది విత్ బేసన్ అండ్ అది కార్న్ మిక్స్చర్. చాలా బాగుంది. నాకు కార్న్ మిక్స్చర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, మరి వెరీ కలర్ఫుల్గా బాగుంటుంది కదా. మీకు వీడియోలో కొంచెం వైట్గా కనిపిస్తుంది కానీ అటుకులు లైవ్గా మాత్రం బాగున్నాయి చూడడానికి. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. రాజు టేస్ట్ చేస్తాడు, చూద్దాం. షాప్లో కూడా ఇలానే ఉంటాయి అంత మిక్చర్తో పాటు. యా, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ రాజ్. ఆల్వేస్ వెల్కమ్. టేస్ట్ చేద్దాం రాజు, ఓకేనా? ఎలా ఉందో అనేసి. నైస్. యా, చాలా బాగుంది. టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ నువ్వు తీసుకో, నువ్వు టేస్ట్ చేసిన తర్వాత నేను చేస్తా. కొంచెం స్క్రీన్లోకి వస్తావా? నీ ఫేస్ కనిపించట్లేదు. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, సేమ్ మా అమ్మ చేసినట్టుంది. ఏ సూపర్. నేను ట్రై చేస్తాను. బాగుందా?
మొత్తానికి వీడియో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నా వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. మరి ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కమెంట్, లైక్, షేర్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకన్. అక్షిష్ బాయ్ చెప్తున్నాడు చూడండి. బాయ్.